హాయ్ అండి. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహ్, రేపటి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దామా మరి? మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం గదా! 22,700 అబోవ్ 720 అబోవ్ క్లోజ్ అయితే అప్ సైడ్ ఎళ్తుంది అని. కానీ ఈరోజు 22,680 వరకు వెళ్ళి రివర్స్ అయింది. దాని రిలేటెడ్ మనం కొంచెం డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. ఏంటి నెక్స్ట్ ఫర్దర్ మూవ్‌మెంట్ అనేది. ఓకే. మరి చూద్దామా? రేపు మన నిఫ్టీ అనాలిసిస్ వచ్చేసి ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుందాము. ఓకే. ఈరోజు మార్కెట్ వచ్చేసి ఎక్కడ క్లోజ్ అయింది? 22,441లో క్లోజ్ అయింది స్పాట్. ఓకే. రేపు మన నిఫ్టీ ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 22,384. నెక్స్ట్ వచ్చేసి 22,249. ఓకే. మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా ఈరోజు హై వచ్చేసి నేనేం చెప్పాను, అది ఎంత డౌన్ అయినా రానండి, ఖచ్చితంగా 22,750 740 రేంజ్కి వెళ్ళాలి అని చెప్పాను నేను. బట్ ఈరోజు హైయెస్ట్ వచ్చేసి 22,676 స్పాట్, అంటే ఒక 50 పాయింట్స్ వేరియేషన్ ఉందన్నమాట. వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా మళ్ళీ అప్ సైడ్ అనేది తీసుకుంటుంది. ఓకే. ఓకే. ఇది సపోర్ట్ 22,250, 22,384. నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ 22,500 అనమాట. ఈ 500 బ్రేక్ అయితేనే నెక్స్ట్ మనకి ఎంతవరకు ఛాన్స్ అంటే హార్డ్లీ ఇది మన రెసిస్టెన్స్, ఫస్ట్ రెసిస్టెన్స్ 22,590 ఈ రేంజ్. 22,590 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్. దీన్ని బ్రేక్ అయితే, దీన్ని బ్రేక్ అవ్వదు 99%. ఒకవేళ అయ్యింది అంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 22,724. ఇది గుర్తుపెట్టుకోండి, 100% ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ మూవ్ అనేది ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే డ్రాస్టిక్గా ఉంటుంది, డౌన్ సైడ్ ఉంటుంది. బట్ ఈరోజు ఇక్కడి నుంచే రివర్స్ అయ్యింది. బట్ నేను ఇంకా ట్రై చేస్తున్నాను ఈ మూవ్ వెళ్ళడానికి. 22,724 730 రేంజ్ అనేది 100% వెళ్తుంది. అది రేపా ఎల్లుండే అనేది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. బట్ ఈ లెవెల్ అనేది గుర్తుపెట్టుకోండి, లక్ష్మణ రేఖ. దీన్ని పైన క్లోజ్ అయితేనే మార్కెట్ ఎండ్ ఆఫ్ ద డే 22,730 రేంజ్ పైన క్లోజ్ అయితేనే నెక్స్ట్ మూవ్ అనేది మీకు అప్ సైడ్ ఉంటుంది. ఓకే. అది రెసిస్టెన్స్ 22,384, సారీ, సపోర్ట్ 22,384, 22,250, రెసిస్టెన్స్ 22,590, ఫైనల్ 22,724 అనేది ఫైనల్ రెసిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ.
బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ వచ్చేసి 47,850. 47,850 అనేది సపోర్ట్. రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 48,616. యా, ఇది చూడండి ఇక్కడ రేపు మార్నింగ్ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. గ్యాప్ డౌన్ సెన్స్ ఎక్కువ కాదు, ఒక 200 పాయింట్స్ టు 250 పాయింట్స్ వరకు, అంటే ఈ 47,835 అనమాట. ఈ రేంజ్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ జరుగుతుంది ఈ పాయింట్లో, లైక్ ఈ ఏరియాలో 47,850, 900 ఈ రేంజ్లో కన్సాలిడేట్ జరిగి నెక్స్ట్ మూవ్ అనేది పైకి వెళ్తుంది. ఓకే, దాని తర్వాత 48,626 అనేది రెసిస్టెన్స్. దీన్ని బ్రేక్ అయిన తర్వాతనే మనకి నెక్స్ట్ మూవ్ అనేది ఉంటుంది. ఈ బిట్వీన్ అనేది ఎవరైనా ట్రేడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఎందుకంటే 47,830 నుంచి 48,600 ఆల్మోస్ట్ 800 పాయింట్స్ ఉందన్నమాట. బట్ ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి ఏం పెట్టుకోవాలంటే నేను చెప్తాను చూడండి. యా, ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి హార్డ్లీ అంటే ఒక బ్యాంక్ నిఫ్టీ కాబట్టి 20-30 పాయింట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. 47,800 బిలో 3 క్యాండిల్స్ క్లోజ్ అయితేనే, ఓకే, 3 క్యాండిల్స్ క్లోజ్ అయితేనే ఫర్దర్ డౌన్ సైడ్ అనేది ఉంటుంది. ఆ 3 క్యాండిల్స్ కూడా ఎట్లా క్లోజ్ అవ్వాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సపోజ్ ఇది అనుకుందాం మనం, 47,800 అనేది ఈ పాయింట్ అనుకుంటాం. ఇదిగోండి ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇది ఈ రెడ్ లైన్ వచ్చేసి బిలో 47,800 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, 47,800 వచ్చేసి ఈ రెడ్ క్యాండిల్. నెక్స్ట్ వచ్చేసి 1 2 3, నెక్స్ట్ వచ్చేసి 1 2 3 క్యాండిల్స్ ఉన్నాయి. ఈ 3 క్యాండిల్స్లో ఇంక్లూడింగ్ మెయిన్ ఈ 4 క్యాండిల్స్లో లోయెస్ట్ లో ఏది? నాకు ఇక్కడ కనిపించేది 48,146, ఇక్కడలో 48,124. చూసారా, ఈ 3 క్యాండిల్స్లోని ఈ 4 క్యాండిల్స్లోని ఇది బ్రేక్ చేసింది అంటే 100% రేపు డౌన్ సైడ్ వెళ్ళాల్సిందే. అది అట్లా రేపు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 47,837 బిలో ఇట్లా 3 క్యాండిల్స్ క్లోజ్ మెయిన్ క్యాండిల్, దాని తర్వాత ప్లస్ 3 క్యాండిల్స్ క్లోజ్ అయ్యి ఈ 3 క్యాండిల్స్ లోయెస్ట్ లోని బ్రేక్ చేస్తేనే ఫర్దర్ డౌన్ సైడ్ అనేది ఉంటుంది. అట్లా కాకుండా బ్రేక్ చేయలేదు అంటే అగైన్ మళ్ళీ బై తీసుకోవచ్చు మనం. ఓకే, థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. థ్యాంక్ యూ.